అన్నమాట రామ్ కుమార్ గారితో పాటు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు నేను పక్కకు తప్పిపోయి గురువు గారు తీసుకొని వస్తున్నాను. సో ఈ ఆడియో లాంచ్ చేసే కార్యక్రమంలో సో నా ఫ్రెండ్ రవీంద్ర బాబు గారిని మారుతి గారు అండ్ ఐ రిక్వెస్ట్ చాలా మందలించిన ఒక మంచి మిత్రుడు నాకు సినిమాలో కూడా చేశాడు, ప్రామిసింగ్ ఆర్టిస్ట్. అండ్ ఈ సినిమాలో నెమ్మడి దాదాపు మన సొంత ఊరిలో నాకు గెటింగ్ ఇన్ఫర్మేషన్. సో మై చాలే థ్యాంక్ యూ మారుతి గారు. ఈరోజు కొంచెం ప్రోగ్రామ్ పర్సన్ కుమార్ రెడ్డి గారు అంటే గల్ఫ్ ఆడియో ఫంక్షన్కి వచ్చినట్టు లేదు, గల్ఫ్ వచ్చినట్టు ఉంది డ్రెస్సులు వస్తుంటే. అంటే ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు. అంటే ఎంత సిన్సియర్గా ఎంత కష్టపడి వర్క్ చేశారనేది స్క్రీన్ మీద తెలుస్తుంది. అంటే ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడంలో నిజంగా తెలుగు ఇండస్ట్రీలోనే ఫస్ట్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఉంటారని చెప్పచ్చు. ఎందుకంటే డబ్బులు వస్తాయా రావా అవన్నీ ఏం ఆలోచించకుండా ఫస్ట్ ఒక సమస్యను స్క్రీన్ మీద తీసుకురావాలి, అది ఆ సమస్య గురించి చెప్పాలని ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి డైరెక్టర్ నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఉండటం నిజంగా చాలా మంచి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇట్లాగే ఏదో ఒక సమస్య తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సినిమాకి నిజంగా రామ్ కుమార్ గారు లాంటి పర్సన్ వాళ్ళ అబ్బాయికి ఏదో కమర్షియల్ బ్రేక్ ఇవ్వాలని కాకుండా ఒక మంచి సినిమాలో వాళ్ళ అబ్బాయి పాత్ర కూడా ఉండాలని ఆయన కూడా ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాలో నిజంగా వాళ్ళ అబ్బాయి కెరీర్ గురించి ఆలోచించకుండా ఇలాంటి ఒక మంచి సినిమాలో వాళ్ళ అబ్బాయి కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వాలని చెప్పి చేయడం కూడా చాలా మంచి నిర్ణయంగా భావిస్తున్నాను. అట్లాగే మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఇలాంటి సినిమాల్లో ఒక మంచి మ్యూజిక్ పడితే డెఫినెట్గా ఇంకా ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్తుంది. అలాంటి ఒక మంచి సినిమాని తీశారని అంటే నేను చెప్పక్కర్లేదు, ప్రతిదీ కూడా మనం చూస్తుంటే తెలుస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా అంటే మన తెలుగు సినిమాలో గల్ఫ్ గురించి డిస్కస్ చేసిన ఒక మంచి సినిమాగా కొన్నేళ్ల పాటు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పచ్చు. ఎందుకంటే 100 సినిమాలు వచ్చేపోతే కానీ ఒక గల్ఫే ఉంటుంది డెఫినెట్గా. అలాంటి గల్ఫ్ గురించి ఎవరైనా మాట్లాడితే ఈ సినిమానే గుర్తు రావాలి ఎప్పటికైనా సరే. గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి కూడా ఈ సినిమా ఒక మంచి లైబ్రరీ ఫిల్మ్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ సినిమాని డెఫినెట్గా అందరూ చూడండి, ఆదరించండి. ఇది ఒక సమస్యను డిస్కస్ చేసే సినిమా కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమాని చూస్తే బాగుంటుంది. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఈ సినిమా తెలుగే కాదు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాలని చెప్పి మనం అందించవలసిందిగా. చెప్పేసి కాఫీ కొట్టుకోలేదు.
I request Yogi, Master Moon, Mahesh, please. ఒక పెద్ద క్యాన్వాస్ ఉన్నటువంటి గల్ఫ్ మూవీకి సంగీతాన్ని అందించే అవకాశం నాకు ఇచ్చినటువంటి డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి, రవీంద్ర బాబు గారికి, రామ్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాంగ్స్ మీరు చూశారు, అలాగే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది యొక్క సినిమాను మీరు అందరూ తప్పకుండా చూసి పెద్ద హిట్ చేయాలని ఆశిస్తున్నాను. ఇతరులకు కూడా చెప్పి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాపిరాజు గారు. ఉన్న టైం సరిపోదు కాబట్టి 2 ముక్కలే చెప్తాను. ఈ గల్ఫ్లో ఉన్న కష్టాలే కాదు, గల్ఫ్లో ఉన్న సుఖాలు కూడా ఉన్నాయి. ఇది చాలామంది కష్టాలతో కూడుకున్న సినిమా అని అనుకుంటున్నారు. కష్టాలు ఉన్నాయి, కష్టాలతో పాటు సుఖాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఒక మంచి కామెడీ ఉంది, రొమాంటిక్ ఉంది, యాక్షన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, 5 అద్భుతమైన పాటలు ఉన్నాయండి. పాటలు వింటే మీరు ఇంతకు ముందు విన్నారు, రోమాలు నెక్కబడుచుకుంటాయి, అంత మంచి పాటలు ఉన్నాయి. నాగిరెడ్డి గారిని చూస్తే 12 కాపురంలో ఎస్వి రంగారావు గారు గుర్తొస్తారు. అంత గొప్ప సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. హీరో హీరోయిన్లు బ్రహ్మాండంగా చేశారు. అలాగే ప్రభాస్, శ్రీను, తనకల భరణి గారు, ఇంకా మంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళ తాలూకు ప్రజలు, వాళ్ళ తాలూకు బంధువర్గం కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ 1 కోటి మంది పైగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారండి. ఈ సినిమా వెళ్ళిన వాళ్ళ గురించే కాకుండా వెళ్ళవలసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది రొమాంటిక్ క్రైమ్ తర్వాత సార్ నాకు ఈ సినిమా చెప్పారు. ఇలా ఒకటి అనుకుంటున్నాను, కాన్సెప్ట్ ఇలాగా గల్ఫ్ వెళ్ళి వాళ్ళ కష్టాలని చెప్పి 2 years తిరిగారు సార్. ఆయన కష్టం కన్నా ఈ సినిమా చాలా తక్కువ. ఆయన ఎంత కష్టపడ్డారో ఈ సినిమాలో చూపించారు, కానీ ఆయన కష్టపడినంత అసలు దీంట్లో మీరు చాలా కష్టపడ్డారు సార్. నేనే అలా కాదు, మీరు ఎక్కువ కష్టపడ్డారు. ఈ సినిమాలో చాలా తక్కువ చూపించారు. ఇంకా సార్ సారీ సార్, కొంచెం టెన్షన్గా ఉంది, సారీ. అండ్ చేతన్, శివ, సూర్య, డింపుల్, సంతోష్ అందరం చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అప్పుడప్పుడు సార్ కష్టపెట్టాము. అలాగే సారీ సార్ ఆ విషయంలో. అండ్ ఈ సినిమా 25 lakhs పీపుల్ని మేము అందరం రిప్రజెంట్ చేసాము. చాలా కష్టపడి, చాలా ఇష్టపడి, మధ్యలో నిజంగా చాలా మధ్యలో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉండేవాళ్ళు. నిజంగా చాలా బాగా చేసేది. వెరీ వెరీ లక్కీ. ఇక్కడ అందరూ మన హ్యాపీగా ఉన్నాం, వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు అక్కడ. అండ్ ఈ సినిమా మేము అందరూ ఆలోచించాలి, ఈ సినిమాని చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సునీల్ సార్. మీరు ఎవరైనా ఎప్పటికీ తీర్చుకోలేము, ఇక్కడ నుంచి అంటే మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మైక్ తమిళలోను మలయాళంలో పట్టుకున్నాను. ఆఫ్టర్ 4-5 years తెలుగులో మాత్రం కొంచెం టెన్షన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. నాకు చాలా వేసిన కంబ్యాక్ మూవీ ఇది. ఒక మంచి క్యారెక్టర్ ఏంటంటే ఈ సినిమాలో డాన్స్ బాగా చేశారు, ఫైట్స్ బాగా చేశారు, డైలాగ్స్ విభసంగా చెప్పారు కాకుండా ఈ క్యారెక్టర్ రిలేట్ చేసుకుంటానంటే ఎంత మైన్యూట్ విషయాలు చెప్పారంటే సినిమాలో. చిన్నప్పుడు ఎయిర్పోర్ట్లో నుంచి మన ఫారెన్ నుంచి మన ఎవరు వస్తుంటే బొకేలో వచ్చి హక్ చేసుకుని అక్క బాగున్నారా, బావగారు బాగున్నారా, అన్నయ్య బాగున్నారా అని చెప్పి ఫస్ట్ మన చూపు వాళ్ళ తెచ్చిన సూట్ కేసులు ఉంటుంది. జనరల్ అంటే నేను ఎక్కువ అలాగే చూసేవాడిని. కానీ అలా ఒక ఎన్ఆర్ఐ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళ ఎదురు చూపులు ఎలా ఉంటాయి అంటే ఈ సినిమాలో అంత మైన్యూట్ విషయాలు కూడా టచ్ చేశారు సార్ దీంట్లో. ప్లస్ నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాను, అది సునీల్ కుమార్ గారి వల్ల. ఎందుకంటే నన్ను నమ్మి అంత ఎఫర్ట్ పెట్టి అంత బరువైన క్యారెక్టర్, రొమాన్స్ ఉంటుంది, పాటలు ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. బట్ నా దగ్గరికి వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్గా చాలా నేను చేసిన క్యారెక్టర్ నేను తలుచుకున్నా సరే అంత ఎమోషనల్ ఫీల్ అవుతాను. సో నేను ఆల్రెడీ జై చిరంజీవి గారు ఒక ముస్లిం క్యారెక్టర్ ప్లే చేశాను, రసూల్ అనే ఒక క్యారెక్టర్. దానికి మించి ఈ లెవెల్స్ ఒక మదర్, ఒక సన్, వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ చాలా సినిమాల్లో మీరు అందరూ చూస్తుంటారు. ఈ మూవీలో ఆ అఫెక్షన్, ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక రియలిస్టిక్గా చూపించారు. రియల్లీ ఐ లవ్ సార్. అంటే నాకు పాటల మీద అంత గ్రిప్ లేదండి. ఆ సినిమా చూసినప్పుడు థియేటర్లో నేను ఏంటంటే జనరల్గా నన్ను నటించమన్నప్పుడు ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి డైలాగ్ చెప్పమంటే చెప్తాను, నా వల్ల కాదని చెప్తాను. అంటే నాకు ఆ మూడ్లోకి వెళితే కానీ ఆ క్యారెక్టర్ బయటికి రాదు, నాకు నటన రాదని. అలాగే
సాంగ్స్ గురించి కూడా కామెంట్ చేయమన్నప్పుడు నాకంత ప్రతిభ లేదండి నాలో. బట్ థియేటర్లో కూర్చున్న తర్వాత మొత్తం సినిమా చూసినప్పుడు కానీ ఆ ఇన్వాల్వ్మెంట్తో నేను ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి సిచ్యువేషన్ పరంగా వచ్చే సాంగ్స్ని ఆస్వాదించి చెప్పగలుగుతాను. అయినా కానీ ఇందాక చూసిన సాంగ్స్ మాత్రం అంటే ఒక సాంగ్కి సంబంధం లేకుండా మొత్తం సినిమాలో ఉండే కథని ఆ జానర్ని చాలా అద్భుతంగా చిత్రీకరించి చూపించారు. సో ఈ సినిమా సక్సెస్ అయ్యి నేను కోరుకునేదల్లా ఒకటే, సునీల్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ మంచి సినిమాలు తీసే సత్తా రావాలంటే ఈ సినిమా బాగా ఆడాలి. సో ప్రేక్షకులందరూ ఇలాంటి సినిమాలని చూడండి మీరు, ఎందుకంటే ఇది ఎంజాయ్మెంట్ కోసం కాదు, మీ జీవితాలకు ఉపయోగపడేది. అంటే ఇందాక చెప్పిన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే కొత్తగా వెళ్ళబోయే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని. సో అందుకని ఈ సినిమాని ప్రజల దాకా తీసుకెళ్ళి చూసే బాధ్యత ప్రొడ్యూసర్స్ మీద ఉన్నా కూడా పాత్రికేయులు తర్వాత మీడియా వారు మీకు కూడా సహకరించి ఈ సినిమా సక్సెస్ అయ్యేటట్టుగా